వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ క్లాస్ వచ్చేసి మనం నెట్ క్లాత్ బ్యాక్ నెక్కి ఎలా అటాచ్ చేయాలి అనేసి నేర్చుకుందామండి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ స్మాల్ ఇమేజ్ అనేది డ్రా చేస్తున్నాను. దానికోసం కొద్దిగా నెట్ క్లాత్ తీసుకున్నాను. ఈ నెట్ క్లాత్ని సింగిల్గా అటాచ్ చేయాలి అంటే సింగిల్ ఒకే లేయర్ అటాచ్ చేసాము అంటే స్కిన్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా డబల్ లేయర్ అండి ఫోల్డ్ చేసుకొని ఇలా అటాచ్ చేసామంటే స్కిన్ అనేది లైట్గా తెలుస్తుంది అనమాట. నేను ఇది ఫోల్డ్ చేసి అటాచ్ చేస్తున్నాను. ఈ స్మాల్ ఇమేజ్ని మీరు బిగ్ సైజు నార్మల్ బ్లౌజ్కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇలా నిదానంగా చెప్పాలని ఇలా ట్రై చేశానండి. ఇక్కడ మనం గుండు సూదులు ఉంటే గుండు సూదులు తీసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇది ఇలా ఫ్లాట్గా వచ్చేడిగా ఫిల్ట్లు ఏమీ లేకుండా దాన్ని చూసుకొని ఇలా మనం గుండు సూదులు అనేటివి ఫిక్స్ చేసుకునేసేయాలి. 4 సైడ్స్ ఇలా ఫిక్స్ చేసుకునేసేయాలి. మనం ఇక్కడ నెక్ అనేది డ్రా చేసామా కదండి, దానికి కొద్దిగా ఎక్సెస్గా క్లాత్ తీసుకోండి. ఎక్స్ట్రా క్లాతే ఉండేడిగా చూసుకోవాలన్నమాట. అలా అటాచ్ చేసుకునేసి ఇలా మనం గుండు సూదులతో అటాచ్ అనేది ఇలా చేసుకునేసేయాలి. ఇప్పుడు నేను జెరీ థ్రెడ్ తీసుకొని నార్మల్గా మనం చైన్ స్టిచ్ ఎలా వేస్తామో అలా స్టిచ్ అనేది వేసేసుకుంటూ వెళ్తున్నానండి. చైన్ స్టిచ్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఎలా చైన్ స్టిచ్ వేయాలి అనేసి నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే మన ఛానల్ని కంపల్సరీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ మనకి ఈ నెట్ క్లాత్ ఫిల్స్ ఏమన్నా వచ్చాయి అంటే ఈ నీడిల్ని తీసేసి మళ్ళీ దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫింగర్తో ఇలా ఫ్లాట్గా మనం చేతితో ప్రెస్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ మనం గుండు సూదిని ఫిక్స్ చేసుకునేసి నార్మల్గా మనం చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటూ వెళ్ళాలండి. ఎవరైనా చైన్ స్టిచ్ ఫస్ట్ టైం నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే బేసిక్ లెవెల్ ఆరి వర్క్ అనేసి ఉంటుంది. దాంట్లో వెళ్ళారంటే మీకు నీట్గా పిన్ టు పిన్ ప్రతి స్టిచ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చానండి. అక్కడ చూసి మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇలా టర్న్ చేసుకొని మనం మళ్ళీ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూసామంటే ఫిల్స్ రాకుండా ఇలా నీట్గా ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ గుండు సూదిని అనేసి ఇక్కడ ఫిక్స్ చేసుకునేసేయండి. ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవాలి అనే దానికోసమే నేను నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నానండి. మన ఛానల్లో వచ్చేసి ఆరి వర్క్ బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ప్రతి స్టిచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ప్రతి స్టిచ్ నేను షేప్స్తో సహా అప్లోడ్ చేస్తూ వచ్చానండి. ఎవరైనా కూడా ఇంట్లో కూర్చొని ఆరి వర్క్ మొత్తం నేర్చుకునేయచ్చు అనమాట. ఆరి వర్క్ మెటీరియల్ తీసుకున్నారంటే చాలండి, మీరే ఓన్గా బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకునేయచ్చు. మన ఛానల్లో ప్రతి స్టిచ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఇక్కడ వచ్చేసి డబల్ లేయర్ చైన్ స్టిచ్ అనేది వేసేసుకునేసేయాలి. ఆల్మోస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏదైనా కూడా క్లాత్ అటాచ్ చేసేటప్పుడు మీరు కొద్దిగా ఎక్సెస్ క్లాత్ ఉండేదిగా చూసుకోండి. ఇక్కడ చూసారా నెట్ క్లాత్ నేను ఇమేజ్ కంటే కొద్దిగా ఎక్సెస్గానే తీసుకున్నాను. తక్కువ తీసుకున్నామంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు సరిగా ఉండదు, అలాగే అటాచ్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు ఎక్సెస్గా ఉండేదిగా చూసుకోండి. ఇది నార్మల్ బ్లౌజ్కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ స్మాల్ ఇమేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా వేయచ్చు అనే దానికోసం. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్ నాట్ అనేది వేసేసుకునేసి ఈ గుండు సూదులన్నీ రిమూవ్ చేసుకునేసేయండి. ఇప్పుడు ఈ నెట్ క్లాత్ మనం చైన్ స్టిచ్ వేసాం కదా, ఈ ఎక్సెస్ క్లాత్ అంతా మనం ఇప్పుడు కట్ చేసుకునేసేయాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయండి. అలాగే ఆ జెరీ థ్రెడ్ని కట్ చేశారు అంటే స్టిచ్ మొత్తం పాడవుతుందండి. స్టిచ్ ఆ చైన్ స్టిచ్కి అటాచ్ కాకుండా రిమైనింగ్ క్లాత్ మొత్తం ఎక్సెస్ క్లాత్ మొత్తం కట్ చేసుకునేసేయాలి. కొద్దిగా 1-2 ఇలా కొద్దిగా ఒక్కొక్క దారం లాగా ఉంటుంది కదా, అది మనం ఇక్కడ జిగ్జాగ్ స్టిచ్ అయినా వేయచ్చు. లేదంటే మీరు ఎంబోజ్డ్ బీడ్ స్టిచ్ కానీ ఎంబోజ్డ్ థ్రెడ్ స్టిచ్ కానీ వేసుకొని ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని రొటేట్ చేసుకొని బ్యాక్ సైడు ఒక నీడిల్ని ఇలా పెట్టేసుకొని కొద్దిగా ఇలా హాఫ్ సర్కిల్ చేశారంటే ఇక్కడ క్లాత్ ఫోల్డ్ అవుతుంది కదా, ఈ ఫోల్డ్ అయిన క్లాత్ని సీజర్తో ఇలా కట్ చేసుకునేసేయాలి.
ఇలా కట్ చేసుకునేసి ఇప్పుడు నీడిల్ని రిమూవ్ చేసుకునేసేయండి. కింద మనకి నెట్ క్లాత్ ఉందండి, జాగ్రత్తగా చూసుకొని కట్ చేయాలన్నమాట. ఇన్ కేస్ ఆ ఒక్క దారం నెట్ క్లాత్ కట్ అయినా కూడా మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అలా కాకుండా నిదానంగా ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఈ బ్లౌజ్ పీస్ని ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. స్లోగా కట్ చేసుకోండి. ఫాస్ట్గా కట్ చేశారంటే నెట్ని కట్ చేసుకునేసిపోతారు. నెట్ క్లాత్ ఆ నెట్ అనేది కట్ కాకుండా ఈ ఈ ఎక్సెస్ ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ మనం డ్రా చేసుకున్నాం కదా, ఈ షేప్కి ఇన్సైడ్ ఉన్నటువంటి క్లాత్ మొత్తం స్లోగా కట్ చేసేసేయండి. ఇలా నిదానంగా కట్ చేసుకోండి. కొంచెమే ఇలా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటూ ఇలా రైట్ హ్యాండ్తో కట్ చేసుకున్నారంటే మీకు నీట్గా వస్తుందండి. థ్రెడ్ కట్ చేసినా మనకి బ్లౌజ్ పాడవుతుంది. అలాగే నెట్ ఏదైనా ఒక థ్రెడ్ నెట్ది ఒక థ్రెడ్ కట్ చేసినా కూడా మొత్తం స్పాయిల్ అయిపోతుంది అన్నమాట. దాన్ని చూసుకొని మీరు తగ్గట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టర్న్ చేసుకున్నాము అంటే చూసారా ఇలా వస్తుందండి. ఇక్కడ చూసారంటే ఎక్సెస్ థ్రెడ్ కూడా ఏమీ లేదు. నేను జస్ట్ బీడ్స్తో స్టిచ్ అనేది వేస్తానండి. మీరు జర్దోజీ స్టిచ్ కావచ్చు, జిగ్జాగ్ స్టిచ్ కావచ్చు, స్టీమ్ స్టిచ్ కావచ్చు, ఇంకా అలాగే ఎంబోజ్డ్ బీడ్స్ స్టిచ్, ఎంబోజ్డ్ లీఫ్ ఫిల్లింగ్ స్టిచ్చెస్ వేసాం కదా, అలాగే ఎంబోజ్డ్ థ్రెడ్ ఫిల్లింగ్ స్టిచ్, ఎంబోజ్డ్ జర్దోజీ ఫిల్లింగ్ స్టిచ్ కానీ మీకు ఏ స్టిచ్ నచ్చితే ఆ స్టిచ్ ఈ నెక్ దగ్గర స్టిచ్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. బీడ్స్ కానీ, కుందన్స్ కానీ, నెక్స్ట్ అలాగే స్టోన్ చైన్ స్టిచ్ ఉంది కదా, అలా ఏదైనా కూడా మీ ఆలోచనను బట్టి మీకు ఏది నచ్చితే దాన్ని స్టిచ్ చేసుకోండి. నేను జస్ట్ ఇలా స్టిచ్ చేయొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం బీడ్స్ని యూస్ చేసి స్టిచ్ చేశాను. అలాగే మనం ఈ నెట్ పైన కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. అది కూడా ఈ వీడియోలోనే చూసేద్దామండి. మీరు ఇక్కడ కట్ బీడ్స్ కూడా యూస్ చేయొచ్చు, చమ్కీలు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 3 బీడ్స్కి స్టిచ్ అనేది చైన్ స్టిచ్ వేసుకుంటూ మొత్తం ఇలా ఫిల్ చేసుకునేసేయండి. ఇక్కడ కార్నర్లో టర్న్ చేసేటప్పుడు ఆపోజిట్లో ఒక లైన్కు ఆపోజిట్లో మనం ఒక స్మాల్ లాక్ స్టిచ్ వేసి కంటిన్యూ అయినాము అంటే ఆ షేప్ అనేది నీట్గా వస్తుందండి. నేను చైన్ స్టిచ్ ఫస్ట్ బిగినింగ్లో చెప్పాను, ప్రాక్టీస్ చేసేదానికి షేప్స్ చెప్పినాం కదా, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో చైన్ స్టిచ్ ఎలా వేయాలి అన్న లింక్ ఇస్తాను, వెళ్ళి నేర్చుకోండి. ఇక్కడ చూసారంటే నెట్ క్లాత్ పైన కూడా మనం బీడ్స్ని ఇలా స్టిచ్ చేసుకునేసి ఇక్కడ ఏదైనా బిగ్ సైజు బీడ్స్ కావచ్చు, లేదంటే మిర్రర్ కానీ, లేదా ఇంకా కాయిన్స్ వస్తాయి కదా, అవి కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బిగ్ సైజు బీడ్స్ తీసుకొని ఇలా ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అలాగే ఇటు సైడ్ అటు సైడు ఒక స్మాల్ లాగా ఒక లైన్ లాగా స్టిచ్ చేసి దానికి కూడా కార్నర్లో బిగ్ బీడ్తో స్టిచ్ అనేది వేసేసి ఫినిష్ చేస్తానండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీగా నేర్చుకునే స్టిచ్చెస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ నేను క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేశామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేశారంటే నేను ఎలా జాయిన్ అవ్వాలి అనేది ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన క్లాసెస్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కన్నడ, తమిళ్, తెలుగు 3 లాంగ్వేజెస్లోనూ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇలా మొత్తం ఫినిష్ అయిపోనిచ్చి ఎండ్ నాట్ అనేది వేసేసుకున్నామంటే ఇలా వస్తుందండి ఇమేజ్. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.